మీకు తెలుసా ఏప్రిల్ 28, 1988లో అలోహా ఎయిర్లైన్ ఫ్లైట్ ట్రావెల్ అవుతున్న టైంలో సడన్ గా ఫ్లైట్ రూఫ్ టాప్ ఊడిపోయింది. అంటే ఫ్లైట్ కి రూఫ్ టాప్ లేదు. మరి ఆ ఫ్లైట్ పరిస్థితి ఏంటి, అందులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకు ఏం జరిగింది, మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఈ ఫ్లైట్ యాక్చువల్ గా హీలో నుండి హోనోలులుకి ట్రావెల్ అవుతుంది. హీలో అండ్ హోనోలులు అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, యుఎస్ లో ఉన్న హవాయి స్టేట్ కి సంబంధించిన ప్లేసెస్. సో ఈ అలోహా ఎయిర్లైన్ హవాయి స్టేట్ లో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ కి పబ్లిక్ ని తీసుకెళ్లడానికి ఈ ఫ్లైట్ వర్క్ చేస్తుంది. సో డైలీ లాగానే 1988 ఏప్రిల్ 28 రోజు ఫ్లైట్ స్టార్ట్ అయింది. కరెక్ట్ గా ఎర్త్ నుండి 24,000 ఫీట్ డిస్టెన్స్ హైట్ కి వెళ్ళగానే సడన్ గా ఈ ఫ్లైట్ కి ఉన్న రూఫ్ టాప్ 30% ఊడిపోయింది. అంటే ఫ్లైట్ కి 30% రూఫ్ టాప్ లేదు. అందరూ షాక్. పైలట్స్ కి ఏం అర్థం కావడం లేదు. ప్యాసింజర్స్ అందరూ అరుస్తున్నారు. ఈ ఫ్లైట్ లో 3 ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. అందులో ఒక ఎయిర్ హోస్టెస్ కి తలకి పెద్ద దెబ్బ తగిలి ప్యాసింజర్స్ మధ్యలో పడిపోయింది. సెకండ్ ఎయిర్ హోస్టెస్ సేఫ్టీ బెల్ట్ పెట్టుకుని ఎయిర్లైన్ కంట్రోల్ రూమ్ కి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. పాపం థర్డ్ ఎయిర్ హోస్టెస్ కరెక్ట్ గా ఎక్కడైతే రూఫ్ టాప్ ఊడిపోయిందో అక్కడ నుండి రూఫ్ టాప్ తో పాటు తను కూడా ఫ్లైట్ లో నుండి బయటకు పడిపోయి చనిపోయింది. అండ్ ఇంకా ఫ్లైట్ వెళ్తుంటే అపోజిట్ లో వస్తున్న ఎయిర్ ఫోర్స్ వల్ల రూఫ్ టాప్ లేకపోయేసరికి ఫ్లైట్ ఫ్రంట్ పార్ట్ కొంచెం కిందకు వంగిపోయింది. అంటే ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినా కూడా ఫస్ట్ ఫ్లైట్ ఫ్రంట్ పార్ట్ రోడ్డుకి డాష్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ప్యాసింజర్స్ కి పైలట్స్ కి వాళ్ళ ప్రాణాల మీద నమ్మకం లేదు. అప్పుడే హవాయిలో ఉన్న ఎయిర్లైన్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుండి ఒక కాల్ వచ్చింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్లేస్ ని అరేంజ్ చేశాము, మీరు అర్జెంట్ గా ఫ్లైట్ ల్యాండ్ చేయాలి అని చెప్పి ఆర్డర్ చేశారు. బట్ పైలట్స్ కి ఫ్లైట్ కంట్రోల్ అవ్వడం లేదు. అయినా కాన్ఫిడెంట్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇంజన్స్ ని ఆన్ చేశారు. ఇంకా పూర్తిగా ఫ్లైట్ కూలిపోక ముందే ఎలా అయినా ల్యాండ్ చేయడమే బెస్ట్ అని అనుకున్నారు. లక్కీగా ఫ్లైట్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది. ప్యాసింజర్స్ అందరూ చిన్న చిన్న గాయాలతో బ్రతికే ఉన్నారు. ఆయన వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు పైలట్స్ కి థ్యాంక్స్ చెప్పుకున్నారు. కానీ పాపం ఫ్లైట్ రూఫ్ టాప్ తో పాటు పడిపోయిన ఎయిర్ హోస్టెస్ బాడీ ఎంత వెతికినా ఇప్పటి వరకు దొరకలేదు. అసలు ఎందుకు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది అంటే ఈ ఫ్లైట్ ఆ రోజు ఆల్రెడీ 8 times ఐలాండ్ కి ట్రావెల్ చేసింది. అండ్ దాని మెయింటెనెన్స్ అండ్ డ్యూరబిలిటీ చెక్స్ సరిగ్గా చేయలేదు. ఆల్రెడీ ఫ్లైట్ బాడీ బ్యాడ్ కండిషన్ లో ఉంది. బట్ అయినా కూడా దాని లోకల్ అథారిటీ ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఎయిర్ హోస్టెస్ చనిపోయింది. ప్రపంచం అంతా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంది. కొన్నిసార్లు మనం చేసే చిన్న తప్పే కానీ కొన్ని వందల ప్రాణాలకు ప్రాబ్లం అవ్వచ్చు. థ్యాంక్ యూ.